నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్లను కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి కలిసి కావలిలోని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకుని వెళ్లారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గత 20 రోజులుగా చెన్నైపాలెం చెరువులో గ్రావెల్ తరలిస్తుంటే స్థానికులు ప్రశ్నిస్తే వారిపైనే కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. ఈ విషయంపై అధికారులకు తెలియజేసినా స్పందించకుండా అన్యాయం ప్రశ్నించిన నాపైనే కేసులు పెట్టారని అన్నారు. కొంతమంది కావలిలో మీడియా ముసుగులో అక్రమాలు చేస్తున్నారని, వారిని కంట్రోల్ చేయకపోతే సమస్యలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయాలన్నీ ఎస్పీకి తెలియజేశానన్నారు. సమస్యలు పరిష్కరిస్తానని ఆమె తెలిపారని కావలి మాజీ ఎమ్మెల్యే మీడియాకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, కావలి పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు జగదీష్ రెడ్డి, మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే ఈరోజు ఏ విధంగా ప్రశ్నించిన వారి మీద కేసులు బనాయిస్తున్నారు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గత 20 రోజులుగా ముఖ్య సంఘటన చెన్నైపాలెం చెరువులో గ్రావెల్ విపరీతంగా పగగనక రేయనక 100ల కొద్దీ టిప్పర్స్ పెట్టి ఎత్తుతూ ఉంటే దాన్ని ఆ ఊరికి సంబంధించిన రైతాంగం ఎత్తొద్దని, దాన్ని ఆపాలని స్వయంగా వారంతా కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారు వారికి ఒక హామీ ఇచ్చారు, తప్పకుండా దీన్ని నియంత్రిస్తాం, ఆర్డీఓ గారితో మేము మాట్లాడి దాన్ని ఆఫ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత నుంచి యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఏ విధంగా వాళ్ళు ఎత్తుతున్నారో ఇంకా గతంలో దానికంటే ఎక్కువ టిప్పర్స్ పోయి వాళ్ళ ఇష్టానుసారం గ్రావెల్ ఎత్తుతూ ఉంటే తర్వాత వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్కి విన్నవించారు. తర్వాత స్వయంగా వాళ్ళంతా కూడా వచ్చి నాకు కూడా తెలియజేశారన్నమాట. ఆ తర్వాత నేనే స్వయంగా ఆర్డీఓ ఆఫీస్కి పోవడం జరిగింది. దాని మీద ఆర్డీఓ గారికి ఈ విధంగా అక్రమంగా గ్రావెల్ మాఫియా జరుగుతూ ఉంది. ఒక చెన్నైపాలెం చెరువే కాదు, ఒక పక్క కావలి చెరువు, ఒక పక్క మన్నంగిరినే చెరువు, అదేవిధంగా బుడమగుంట చెరువు, చింతలపాలెం, తిప్ప ఈ ప్రాంతాలు అన్నింటిలో కూడా ఎక్కడ పట్టినా కూడా గ్రావెల్ విపరీతంగా ఎత్తుతా ఉన్నారు. కాబట్టి వీటిని నియంత్రించాల్సిన బాధ్యత తప్పకుండా మీ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. దాన్ని నియంత్రించండి. అనవసరంగా గొడవలు ఎక్కువయ్యే పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తూ ఉందని నేను స్వయంగా పోయి ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు మాకేం చెప్పారంటే తప్పకుండా ఎంఆర్ఓని ఇమ్మీడియట్గా పంపిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము అటు మైనింగ్ డిపార్ట్మెంట్కి ఆ రోజు రాత్రి పూట కూడా ఇష్టానుసారం ఎత్తుతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్కి, విజిలెన్స్ డిపార్ట్మెంట్కి, చెరువుకి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా మేము చెప్పాం. వారు స్వయంగా కొంతమంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారంటే దీంట్లో పెద్దవారు ఇన్వాల్వ్ అయ్యారు. ఎవరైనా పెద్దవారు అంటే డైరెక్ట్గా వారు చెప్పడం, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయినాడు, మేమేం చేసేది అని ఆన్సర్ ఆ పక్క. సో ఇటు అధికారులు వాటిని ఆపాలంటే ఒక పక్క భయపడతా ఉన్నారు, పోలీసు డిపార్ట్మెంటు వారికి సహకరిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. ఒక పక్క ఆర్డీఓ గారు కూడా ఏమి చేయని నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే ఈరోజు కలెక్టర్ చెప్పినా కూడా కలెక్టర్ ఆదేశాలను కూడా వారు గడ్డె పూచ తీసేసే పరిస్థితి తప్ప అక్కడ ఎవరు కూడా వాటిని ఆపే పరిస్థితి కనిపించలేదు. అదే రోజు సాయంకాలం మరి నేను ఏ రోజైతే చెప్పేసి వచ్చానో అదే రోజు సాయంకాలం అదే వెహికల్స్ టిప్పర్స్ పోతూ ఉంటే గ్రామ ప్రజలు అడ్డుకుంటే అక్కడ గడబా జరగడం జరిగింది. అక్కడ వారు కొట్టుకోవడం కొంత జరిగినట్టు మాకు సమాచారం. దాంట్లో అటు గ్రావెల్ మాఫియా వాళ్ళు ఈ గ్రామస్తులను కొట్టిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గ్రామస్తులు కూడా తెగబడి వారిని కొట్టిన పరిస్థితి కూడా చూసాం.
కాకపోతే అక్కడ అనవసరంగా ఈరోజు వాళ్ళ మీద అక్రమ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు ఒక 4 మెంబర్స్ మీద, అది కూడా ఒక టీచర్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు, అదేవిధంగా ఒక SC/ST కేసు పెట్టి ఈరోజు ఒక ముగ్గురిని జైలు పంపించున్నారు. ఇంకొకరిని ఆ టీచర్ కోసం ఎదుగుతూ ఉన్నారు. అంటే వీటన్నిటికి కూడా కారణము ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే అధికార నిర్లక్ష్యం. పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, ఏదో నిర్లక్ష్యం వల్ల ఈరోజు వాళ్ళు అక్రమాలు అన్యాయం చేస్తుంటే వాళ్ళకి ఇవి మద్దతు ఇస్తున్నారో లేదా గంటాకి మరిగి గమ్ముకున్నారో ఏమో కానీ ఈరోజు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆఖరికి మా వాళ్ళ మీదే ఈరోజు అక్రమ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, SC/ST కేసు పెట్టించి ఈరోజు ఈ విధంగా అరెస్ట్ చేయించి జైలు పంపించారంటే ఎంత దారుణమో మీకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇది అలవాటైపోయింది కావాలో. ఎందుకంటే గతంలో ఈ విధంగా అక్రమంగా మైనింగ్ చేస్తా ఉన్నా వీటన్నింటినీ కూడా మేము ఖండించి వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు అక్కడ కొంతమంది తీసి ఇది చేస్తే దాంట్లో అటు నా మీద అక్రమ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, SC/ST కేసు నా మీద పెట్టడం జరిగింది. నా మీదే కాకుండా కొంతమంది మీడియా సోదరుల మీద పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా కొంతమంది మా నాయకుల మీద కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కేసు పెట్టి జైలు పంపడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఇంకొక ఈ విధంగా జరగడం నిజంగా చాలా దారుణం. ఎందుకు చెప్తున్నామంటే ఈ విధంగా అక్రమ కేసు పెట్టడమే కాకుండా ఈరోజు అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలంటే ప్రజల్లో ఈరోజు వాళ్ళందరికీ ఒక భయాందోళన ఈరోజు గురవుతా ఉన్నారు. అటు ఎవరికైనా చెప్పాలంటే మరి మా మీద కేసు ఎక్కడ పెడతారా అని ఒక భయం అనేది గ్రామస్తుల్లో కనిపిస్తోంది. అందుకే ఈరోజు మేము ఆల్రెడీ కొన్ని కంప్లైంట్స్ ఇచ్చినాం అక్కడ స్టేషన్స్లో, ఇక్కడ SP గారు ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజకీయంగా అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇటు మేము కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఏదైనా మాట్లాడతాం. మేము మాట్లాడితే వాళ్ళు కౌంటర్ ఇస్తారు, వాళ్ళు మాట్లాడితే మేము కౌంటర్ ఇస్తాం, మేము మాట్లాడితే వాళ్ళు కౌంటర్ ఇస్తారు. కానీ మధ్యలో మీడియా ముసుగులో కొంతమంది ఒక 5 మంది ఉన్నారు. ఆ 5 మంది ఎటువంటి వాళ్ళు అంటే దొంగలు. వాళ్ళు ఎక్కడ బ్లాక్మెయిల్ చేయాలా, ఎక్కడ ఎవరైనా భయపెట్టాలా, ఎక్కడ వాళ్ళ మీద వేణిపోని రాతలు రాయాలనేది ఒక టీం వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ నాయకులు అయితే స్పందించరు, ఆఖరికి ఎమ్మెల్యే గారు కూడా స్పందించరు. ఎందుకంటే అక్రమాలు చేసేది వాళ్ళే కాబట్టి. కానీ ఇవి ఏం చేస్తారు, గత ప్రభుత్వంలో అంటారు, ఇంకేదో కార్టూన్స్ లాగేస్తారు. వాళ్ళ ఇష్టానుసారం రాసి కించపరుస్తూ 10 సంవత్సరాలు మేము ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఇది ఉంటే మమ్మల్ని కించపరుస్తూ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఇది పెట్టడం, మా మీద రాతగా రాయటం, వీటన్నిటి మీద కూడా డిపార్ట్మెంట్కి అనవసరంగా గడబడుతున్నాయి. అదే మా వాళ్ళు పెడితే వాళ్ళు కేసు పెడతారు, జైలు పంపిస్తారు. ఈ విధంగా అవుతున్నాయి. వారిని కంట్రోల్ చేయండి, కంట్రోల్ చేయకపోతే అనవసరమైన గడబడ జరుగుతాయని చెప్పి మేము చెప్పడం జరిగింది. కానీ DSPకి కంప్లైంట్ ఇచ్చాను, నేనే స్వయంగా పోయి CIకి ఇచ్చాము, SIకి మా నాయకులు అంతా కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోవాలి. అందుకే స్వయంగా ఈరోజు DSP గారికి కూడా ఈరోజు నేనే స్వయంగా మా నాయకులతో వచ్చి వినతి పత్రం ఇచ్చినాం. ఇప్పటికన్నా SP గారికి మేమే స్వయంగా వచ్చి వినతి పత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలా, వాటిని మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద జిల్లా అధికారిగా మీ మీద ఉంది అని చెప్పడం జరిగింది. SP గారు కూడా స్పందించారు, తప్పకుండా తీసుకుంటామని చెప్పారు. చూస్తాం ఎంత మాత్రం SP గారు తీసుకుంటారో, వారు అరెస్ట్ చేస్తారో లేదా వారి మీద కేసు కడతారో చూస్తాం. ఏదంటే తదుపరి కార్యక్రమం ఏ విధంగా చేయాలనేది తప్పకుండా ఆలోచిస్తామని కూడా తెలియజేసేదానికి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా మేము అనుకోవటం SP గారు వీటిని నియంత్రించి జిల్లాని ప్రశాంతంగా ఉంచేదానికి తప్పకుండా కృషి చేస్తారని మేము భావిస్తున్నాం. పోకూడదని చెప్పి వారు ఏ విధంగా వారిని కొట్టారో చూడండి. ఒక్కొక్క ఫోటో చూపిస్తాను చూడండి.
కుట్టి చూడండి. పద్నాలుగు కుట్టిపోయినా కూడా కేసు కూడా కట్టలేదు. ఈ విషయాన్ని కూడా ఎస్పీ గారికి తెలియజేశాము. అదేవిధంగా నిన్న ఒక మహిళని 23వ వార్డు 24వ వార్డు కావలిపట్నంలో వివస్త్రణ చేసి ఎస్టీ మహిళని దారుణంగా తెలుగుదేశం నాయకులు దూషణలు చేయటం, కొట్టడం జరిగింది. అది కూడా మీడియాకి ఇంకా బయటకు రాలేదు. ఆ ఏడీని కానీ అడిగితే మీకు మొత్తం చెప్పద్ది. అది కూడా చెప్తున్నాం. ఈ విధంగా కొట్టడం ఇదంతా కూడా చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొట్టేటప్పుడు అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఈ విధంగా ఇంత దారుణాలు ఈ రోజు తెలుగుదేశం నాయకులు ఏ గ్రామంలో పోయినా కూడా ఇదే తంతు అయిపోయింది. కాబట్టి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తప్పకుండా ఎస్పీ గారి మీద ఉంది. ఇప్పటికైనా చర్యలు తీసుకొని మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.